హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఎలాంటి డీప్ ఫ్రై అవసరం లేకుండా ఎంతో ఈజీగా మరియు క్విక్గా తయారు చేసుకునే సాబుదానా వడలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇవి పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టంగా తింటారు. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు లేదా ఈవినింగ్ స్నాక్కు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా క్విక్గా తయారు చేసుకునే ఈ వడల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి అందులోకి వాటర్ను వేసుకొని 3 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక 7 చిన్న బేబీ పొటాటోస్ను తీసుకున్నాను. లేదంటే మీ దగ్గర ఉన్న పెద్ద పొటాటోస్నైనా తీసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఓవెన్లో బాయిల్ చేస్తున్నాను. ఓవెన్లో బాయిల్ చేసేటికైతే దీనిని ఓవెన్లో 10 మినిట్స్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. లేదు అంటే మీరు ప్రెషర్ కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేటట్లుగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. పొటాటోస్ బాయిల్ అయ్యే లోపల స్టవ్ మీద పల్లీలను వేయించుకోవాలి. ఇందుకు గాను ఒక అరకప్పు పల్లీలను తీసుకొని వాటిని రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత వాటిని చల్లార్చుకొని మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిన పొటాటోను స్కిన్ పీల్ చేసేటి వాటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు నానిన సగ్గుబియ్యమును వడగట్టుకొని వాటిని 10-15 నిమిషాలు అలాగే వదిలేయాలి. అలాగే 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి ముందుగా నానిన సగ్గుబియ్యంను యాడ్ చేసుకోవాలి. అందులోకి మనము ఉడకబెట్టుకునేటువంటి ఆలూను, సన్నగా తురిమినటువంటి కొత్తిమీరను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుంటే మన వడల పిండి రెడీ. వడలను చేసుకోవడానికి స్టవ్ మీద ఇప్పుడు పొంగనాల ప్యాన్ను పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం ముందుగా రెడీగా పెట్టుకునేటువంటి వడల పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఈ పొంగనాల పెనంలోకి వేసుకొని చిన్నగా వేడి చేసుకోవాలి. వడల పిండిని పెట్టుకున్న తర్వాత లిడ్డును క్లోజ్ చేసుకొని వీటిని ఆవిరి మీద నీట్గా కుక్ అవ్వనివ్వాలి. తర్వాత వీటిని ఓపెన్ చేసి రెండో వైపుకు కూడా టర్న్ చేసుకోవాలి. ఎటువంటి డీప్ ఫ్రైతో సంబంధం లేకుండా మనం కొద్దిగా ఆయిల్తోనే ఈ వడలను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి స్టీమ్ మీద కొంచెం ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. చూసారు కదా, ఒకవైపు కాలింది, రెండో వైపుకు టర్న్ చేసుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత మరొకసారి లిడ్డును క్లోజ్ చేసుకొని వీటిని బాగా వేడవ్వనివ్వాలి. ఇప్పుడు రెండు వైపులా కాలినదో లేదో ఒకసారి మనము అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి అలసిపోయి వచ్చినప్పుడు టేస్టీగా వెరైటీగా ఇలా తయారు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా రెండు వైపులా కాగిన తర్వాత వీటిని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా క్విక్గా తయారు చేసుకునే సగ్గుబియ్యం వడలు రెడీ. చూసారు కదా, మనం ఎటువంటి డీప్ ఫ్రై వాడలేదు. కొద్దిగా నూనెను మాత్రమే వాడి మనము ఈ సగ్గుబియ్యం వడలను తయారు చేసుకుందాము. ఇవి తినడం వల్ల మనకు పొట్ట చాలా తేలికగా ఉంటుంది. అలాగే ఎన్ని తిన్నా కూడా అలాగే అయిపోతూ ఉంటాయి. మీరు కూడా ఒకసారి దీనిని ట్రై చేసి చూస్తారు కదా. మన క్విక్ అండ్ ఈజీ రెసిపీని ఒకసారి ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.